హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్ లో టైటిల్ ని మనం ఎలా రీడ్రా చేయాలి అండ్ ఒక న్యూ అవుట్పుట్ కోసం ఎలిమెంట్స్ ని మనం ఎలా యూస్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఎందుకు ఆలస్యం, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. మనం డెస్క్టాప్ మీదకి అయితే వచ్చేసాం. ఇక్కడ ఈ డిజైన్ కి సంబంధించిన కొంత డేటాని అయితే నేను కలెక్ట్ చేసి పెట్టున్నాను. మొత్తం ఇది గూగుల్ నుంచే నేను కలెక్ట్ చేశాను అండ్ ఈ డేటాని మీకు ప్రొవైడ్ కూడా చేస్తాను. డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇది పాస్వర్డ్ ప్రొటెక్ట్ లో ఉంటుంది. ఈ పాస్వర్డ్ ని నేను ఈ వీడియోలో 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఫోటోషాప్ లోకి వెళ్ళిపోదాం. ఇందాక మీకు చూపించిన డేటాలో నేను ఒక ఫైల్ ని ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మనకి కలర్ కోడింగ్, పోస్టర్ కి నేను యూజ్ చేసే కలర్ కోడింగ్ అండ్ ఇది వైసీపీ ఫ్లాగ్ కలర్ అన్నమాట. ఇది అవసరం పడితే యూజ్ చేస్తాం. మనం జనరల్ గా దీని మీదే డిపెండ్ అవుతాం అన్నమాట. అండ్ ఫస్ట్ మనం ఈ టైటిల్ ని క్రియేట్ చేద్దాం. అండ్ మనకి ఇది ఒక ఫ్లెక్స్ అనుకోండి లేదా థంబ్నెయిల్ సైజ్ అనుకోండి. నేను యూట్యూబ్ లో వీడియో చేస్తున్నాను కాబట్టి నేను థంబ్నెయిల్ సైజ్ తీసుకుంటున్నాను. మీరు ఫ్లెక్స్ గా అయినా యూజ్ చేసుకోవచ్చు. సైజ్ వచ్చేసి నేను ఆల్రెడీ తీసుకొని ఉన్నాను. పిక్సెల్ లో 1920 1080 100 రెజల్యూషన్ లో తీసుకొని ఉన్నాను. అండ్ ఇప్పుడు మనం టైటిల్ డిజైన్ లోకి వెళ్ళిపోదాం. జనరల్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫాంట్ హిరణ్య ఫాంట్. ఇక్కడ తేడా చాలా ఉంది మనకి. ఇప్పుడు చూడండి, ఈ కటింగ్స్ గానీ ఇక్కడ కటింగ్ గానీ ఇక్కడ కటింగ్ గానీ చాలా తేడా ఉంది. మనం ఓవరాల్ గా 100% చేయకపోయినా గానీ 95% యా 90% మనం దానికి మ్యాచ్ అయ్యేటట్టు చేస్తాం. దానికోసం మనం ఈ ఫాంట్ ని నేనేం చేశానంటే డివైడ్ చేస్తున్నాను. అంటే ఒక్కొక్క పదం మనం డివైడ్ చేసేస్తున్నాను. దీన్ని మనం ఇక్కడ మ్యాచ్ చేస్తాం. మ్యాచ్ చేసి సింపుల్ గా దానికి కంఫర్టబుల్ జోన్ ఉండేటట్టు మనం కవర్ చేసుకుందాం. ఓకేనా? అయితే ఫస్ట్ మనం దీన్ని తీసుకుందాం అండ్ ఇది మాత్రం సేఫ్ సైడ్ లో పెట్టుకుని ఒక కాపీ చేసుకుందాం. ఆల్ట్ షిఫ్ట్ డ్రాగ్ చేశాను, మనకు ఒక కాపీ వచ్చేసింది. అండ్ జస్ట్ దీన్ని నేను ఇక్కడికి మూవ్ చేశాను. చూసారా ఎంత వేరియేషన్ ఉంది మనకి ఫాంట్. ఇప్పుడు మనం దీన్ని పర్ఫెక్ట్ చేద్దాం. కొంచెం పెద్ద చేసుకుంటున్నాను, కొంచెం రొటేట్. చూసారు కదా? ఓకే. అండ్ దీన్ని F7 క్లిక్ చేసి ఇక్కడ మనం ఫాంట్ ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్వర్ట్ షేప్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇది మనకి షేప్ లాగా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇది ఫాంట్ కాదు. ఇప్పుడు దీన్ని మనం కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేద్దాం. దీనికోసం Ctrl+T అండ్ వ్రాప్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. చేసిన తర్వాత ఇది ఇలిస్ట్రేటర్లో అయినా ఇంకా మనకి ఈజీ అవుద్ది. బట్ ఇలిస్ట్రేటర్ అందరికీ రాదు కాబట్టి ఇలిస్ట్రేటర్ కానీ కొరల్డ్రా కానీ దీంట్లోనే మనం ఎలా చేసుకోవచ్చు అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. సార్ దీన్ని నేను కొంచెం డౌన్ చేస్తున్నా. ఓకే, కొంచెం అడ్జస్ట్మెంట్స్ అనేది పర్ఫెక్ట్గా అనేది కాదు, ఒక మోస్తరుగా మనం లాగుదాం అనమాట. ఇది చెప్పాలంటే మనకి ఇలిస్ట్రేటర్లో మెష్ అని అంటారు, కానీ ఇక్కడ వచ్చేసి మనం వ్రాప్ అంటాం. అంతే, పెద్ద తేడా అయితే ఏమీ లేదు. అండ్ ఇది ఓకే. మనకి దీన్ని ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఇదే లేయర్ మీదకి వెళ్ళేసి రైట్ క్లిక్ చేసి ఇక్కడ రాస్టరైజ్ చేసేయండి. ఇప్పుడు ఇది రాస్టరైజ్ అంటే ఒక ఇమేజ్ వైజ్ గా. దీన్ని నేనేం చేస్తానంటే దీని వరకు కట్ చేస్తాను. ఈ ఒత్తు ఉంది కదా, దీని వరకు ఎల్ క్లిక్ చేశాను. లాసో టూల్ షార్ట్ కట్. దీన్ని జస్ట్ లైట్ గా కరెక్ట్ గా చూసుకుని ఒక పాయింట్ అనేది మనం డ్రాగ్ చేస్తూ ఓకే చేసుకుందాం. ఇక్కడ మనకి సెలెక్షన్ అయిపోయింది. Ctrl+X ఆ షేప్ వరకు సపరేట్ గా ఎగిరిపోయింది. మళ్ళీ Ctrl+V. ఓకే, మళ్ళీ దీన్ని కరెక్ట్ గా మ్యాచ్ చేద్దాం. జూమ్ చేశాను. Ctrl+T మళ్ళీ రైట్ క్లిక్, ఇక్కడ వ్రాప్. దీన్ని కరెక్ట్ గా మ్యాచ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ వరకు మనకి వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం ఇప్పుడు సిద్ధం దా ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేశాను. ఆల్రెడీ షార్ట్ కట్ మీకు చెప్పుకున్నాం కదా, ఆల్ట్ షిఫ్ట్ డ్రాగ్ చేయడం. దీన్ని తీసుకున్నాను. దీన్ని కూడా మనం రాస్టరైజ్ చేయాలి. బట్ ఏంటంటే పర్ఫెక్ట్ సైజ్ పెట్టుకున్నాక మనం దీన్ని రాస్టరైజ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి ఆల్రెడీ సెలెక్షన్ ఉంది కాబట్టి మనకి ఈ లేయర్ మీదకి వెళ్ళేసి రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ షేప్ చేసేసాను. ఇప్పుడు Ctrl+T కొంచెం రొటేట్. అంటే మనకు కొంచెం పర్ఫెక్ట్ గా చూసుకుంటే ఓకే అనుకుంటే మనం వెళ్ళిపోవచ్చు. ఓకే, మనకి ఇప్పుడు ఒక షేప్ వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే రాస్టరైజ్ చేసి మనకు కావాల్సిన షేప్కి పర్ఫెక్ట్గా తీసుకుని వచ్చుకుందాం. ఎంటర్ అండ్ మళ్ళీ రాస్టరైజ్. మొత్తం క్లియర్ అయిన తర్వాత కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్లోకి వెళ్దాం. ఎల్ సెలెక్ట్ చేశాను, లాసో టూల్. ఇప్పుడు దీని వరకు సెలెక్షన్ చేసుకుంటున్నాను.
ఓకే, కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి, మనకి ఈ లేయర్ సపరేట్గా వచ్చేసింది. అండ్ సేమ్ దీన్ని ఇప్పుడు సెలెక్ట్ చేసుకునేసి కంట్రోల్ టీ, రైట్ క్లిక్, వ్రాప్. ఇప్పుడు దీన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసేద్దాం. మనకేందంటే కొంచెం రిస్క్ అనిపించినా కానీ మనకి ఏదైనా టైటిల్ డ్రా చేయాలి అనుకున్నప్పుడు ఈ ఒక పద్ధతి మనకి చాలా హెల్ప్ అవుద్ది. బట్ అంత ఓపిక ఉండదనుకోండి, బట్ నేర్చుకుంటేనే కానీ ఏదైనా అవసరానికి మనకి ఎలాగైనా యూస్ అవుద్ది. అందుకని చెప్పి నేను ఈ ట్యుటోరియల్ తీసుకొని వచ్చాను. ఓకే, సాల్వ్ మనకి. ఇప్పుడు దీన్ని మళ్ళీ అడ్జస్ట్ చేద్దాం. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ టీ, మళ్ళీ వ్రాప్. ఈ పాయింట్స్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నా, అంతే, ఇంకేం లేదు. ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, అది. దీన్ని కొంచెం లాగా అండ్ దీన్ని కొంచెం మూవ్ చేద్దాం. దీన్ని కూడా మనం కంపల్సరీ చేంజ్ చేయాల్సి వస్తూ ఉంది. మళ్ళీ ఎల్ అంటే ఇది మనకు పర్ఫెక్ట్గా చేయాలి అనుకున్నప్పుడు మాత్రమే ఇంక నుంచి నేను ఫార్వర్డ్ చేస్తాను. దాని తర్వాత మనకి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు చూద్దరు. కానీ కొంచెం వీడియో చూడాలనుకుంటే కొంచెం స్లో మూమెంట్లో మీరు చూడొచ్చు. ఓకే, ఇక్కడ వరకు అయితే నేను రీడ్రా చేసేసాను. బట్ ఈ హ్యాండ్ ఏంటంటే మనకి పెన్తో డ్రా చేయాల్సి వస్తుంది. దీనికోసం పీ సెలెక్ట్ చేశాను, పెన్ టూల్ షార్ట్ కట్. జస్ట్ లైక్ ఇదేంటంటే ఫస్ట్ ఇక్కడ పాత్ ఉంది కదా, మనం షేప్ పెట్టుకుందాం. దీన్ని జస్ట్ లైక్ డ్రా చేసుకుంటూ వెళ్తాను నేను. జస్ట్ లైక్ ఇక్కడ బ్యాక్ వచ్చాను, దీన్ని కొంచెం రౌండ్ చేద్దాం అందుకని చెప్పి. ఓకే, ఇక్కడ కూడా క్లిక్ చేశాను, జస్ట్ లైట్ రౌండ్. బట్ ఇక్కడ ఈ కలర్ని నేను తీసేస్తున్నాను డిస్టర్బెన్స్ లేకుండా. కావాలంటే మళ్ళీ మనం యాడ్ చేసుకుందాం. ఈ టైటిల్స్ డ్రా చేయడం వల్ల మీకు ఇక్కడ చూడడానికి కొంచెం బోర్ కొట్టొచ్చేమో కానీ మీరు కానీ తెలుసుకుంటే అది మీకు ఏదైనా కానీ ఈ జేప్యాక్ల కోసం ఇవన్నీ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. జస్ట్ హై క్వాలిటీలో మీరు డ్రా చేసుకునేసి మీ వర్క్ మీరు చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి మీకు అలవాటు అవుద్దని చెప్పి ఇది చేయడం, నా కోసం అయితే కాదు. మళ్ళీ ఈ ట్యుటోరియల్ని కూడా కాంట్రవర్సీ చేయబాకండి, ముందే చెప్తున్నాను. మళ్ళీ మీరు అదేదో అంటారే టీడీపీ, వైసీపీ, మళ్ళీ జనసేన అని 3 పార్టీలు చేసేసాను. ఇంకా మనకి ఏ పార్టీతో ఏం సంబంధం లే. ఓకే, మళ్ళీ సేమ్ మళ్ళీ దీన్ని కూడా మనం డ్రా చేసేద్దాం. ఓకే, దీన్ని ముందు కలర్ ఇచ్చేద్దాం, దాని తర్వాత మిగతా చూద్దాం. ఓకే, ఇక్కడికి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పెన్ టూల్ తీసుకుందాం. పెన్ టూల్ తీసుకునేసి మళ్ళీ దీన్ని డ్రా చేద్దాం. మనకి పర్ఫెక్షన్ అయితే అవసరం లేదు. ఎందువల్లంటే అది ఆర్ట్ వైజ్ అంటే ఒక విక్టర్ వైజ్ కాబట్టి మనకి పెద్దగా పర్టికులర్ అయితే ఏం కాదు. జస్ట్ డ్రాగ్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు క్లిక్ చేస్తూ. ఇలాగా మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాలని ఇక్కడ వరకు, కొన్నిటి వరకు అంటే కొన్ని మాత్రం పర్ఫెక్ట్గా కూర్చొని ఓపిక్గా చేయాల్సి వస్తుంది. ఇది కూడా ఫార్వర్డ్ చేసేస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు అయితే హ్యాండ్ మనకు కంప్లీట్. ఈ బిట్స్ ఉన్నాయి కదా, ఇవి డ్రా చేసేద్దాం. ఓకే, ఇక్కడతో అయిపోయింది. అండ్ ఈ విధంగా మనం షేప్ తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనకి ఎన్లార్జ్మెంట్ ఎంతైనా చేసుకోవచ్చు. ఇది ఒక బెనిఫిట్ ఉంటుంది. అండ్ లాస్ట్ లో మీకు ఇంకో అప్డేట్ కూడా ఇస్తున్నాను. నెక్స్ట్ మనం ఏం ట్యూటోరియల్ చేయబోతున్నామో కూడా అది మీకు అప్డేట్ ఇస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇక్కడ వరకు అయితే మనకి కంప్లీట్. అండ్ ఇది వచ్చేసి నేను ఏంటంటే జనరల్ గా దీనికి ఎటువంటి ఎఫెక్ట్స్ అప్లై చేయను, అది జనరల్ గా ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం ఏంటంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ నేను చేస్తాను. ఓకే కదా, ఇప్పుడు దీన్ని నేను సెలెక్ట్ చేసుకునేసి రైట్ క్లిక్ చేసి రాస్టరైజ్ చేసేసాను. చేసిన తర్వాత ఇక్కడ కంట్రోల్ పట్టుకునేసి క్లిక్ చేశాను, ఐకాన్ చేంజ్ అయింది కదా, మనకి సెలెక్షన్ అయింది. ఇప్పుడు సెలెక్ట్ లోకి వెళ్ళేసి మోడిఫై అండ్ ఎక్స్పెండ్, ఇక్కడ వచ్చేసి 7 ఉంది, మనం ఒక 6 ఇద్దాం. ఓకే, ఇప్పుడు దీన్నే ఆల్ట్ డెల్ చూసారా, మనకి చాలా తేడా వచ్చింది కదా. ఇది ఫస్ట్ షార్ప్నెస్ చూసారు కదా, ఇదంతా షార్ప్నెస్ ఉంది. చూపిస్తాను క్లియర్ గా చూడండి. ఇదంతా మనకి ఇది బ్యాక్ చూసారా, ఇదంతా పోయింది. ఇప్పుడు బ్యాక్ వెళ్ళామంటే మళ్ళీ ఎలా ఉందో. ఎస్, ఇప్పుడు మనకు ముద్దగా వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడు కంట్రోల్ డి సెలెక్ట్ చేసుకునేసాను, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాను. ఇక్కడ బి సెలెక్ట్ చేసుకునేసి
ఈ పాయింట్ వరకు కొంచెం లైట్గా ఇక్కడ హార్డ్ రౌండ్ పెట్టుకుందాం. ఓకే, అయిపోయింది కదా. సేమ్ యాస్టిజ్ ఇవన్నీ కూడా మనం మిగతావి అదే విధంగా ప్రాసెస్ చేసేద్దాం. సెలెక్ట్ చేసుకున్నాను, సెలెక్ట్ లోకి వెళ్ళాను, మోడిఫై, ఎక్స్పాండ్ 6, ఆల్ట్ డెల్, కలర్ ఫిల్ అయిపోయింది. ఇది కూడా సేమ్ సెలెక్షన్, సెలెక్ట్, మోడిఫై, ఎక్స్పాండ్, మనం ఒక 7 ఇచ్చుకుందాం. ఇక్కడ వరకు సాల్ లేదు అది, అందుకని. ఓకే, అంతే. ఇది సేమ్, ఇది కూడా ఫార్వర్డ్ చేసేస్తాను. మీకు ఫస్ట్ ఒక పాయింట్ చూపిస్తాను, దాన్నే మీరు కూడా ఫాలో అప్ అవ్వండి. నెక్స్ట్ అంతా ఇది కామన్ గానే ఉంటుంది మీకు. ఎస్, ఓకే, మనకి ఇక్కడ వరకు అయిపోయింది. ఇదంతా మనం హైడ్ చేసేద్దాం. ఇది డబుల్ వచ్చింది మనకి, ఇది 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 మొత్తం ఏంటంటే ఒక ఫోల్డర్, TITLE, టైటిల్, ఫాంట్స్. ఓకే, ఇది హైడ్. నెక్స్ట్ ఇది అవసరం లేదు, ఇది హైడ్. అండ్ ఇవన్నీ ఏంటంటే మనం జస్ట్ లైక్ ఒక అడ్జస్ట్మెంట్, ఒక పాయింట్ అటు ఇటుగా అడ్జస్ట్మెంట్ చేశారు. అండ్ దీన్ని కూడా మనం కలర్ ఆరెంజ్, ఓకే ఓకే, ఒకే కలర్గా ఇచ్చేసాను నేను. అండ్ ఇది మొత్తం సెలెక్ట్ చేసుకునేసి ఒక ఫోల్డర్ పెట్టేశాను, గ్రూప్. ఇక్కడ సిద్ధం. ఓకే కదా. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే జస్ట్ ఆల్ట్ షిఫ్ట్ పట్టుకునేసి ఒకటి డ్రాగ్ చేశాను. అండ్ ఇది వచ్చేసి కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకునేసాను. అండ్ ఇది వచ్చేసి మొత్తం హైడ్ చేసేసాను. అండ్ డౌన్లోకి వచ్చేసాను. మనకి అది అవసరం లేదు, ఇది మనకి స్మార్ట్ ఆబ్జెక్ట్లో ఉందన్నమాట. అండ్ ఇది ఇప్పుడు మనం అసలు పనికి వెళ్దాం. మనకు కావాల్సిన సైజ్ దాంట్లోకి వచ్చేసాం. ఇది సైడ్, ఇది స్మార్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి ఎంతైనా పెంచుకోవచ్చు, ఎంతైనా తగ్గించుకోవచ్చు. అండ్ ఇది మనకు కావాల్సింది, దీన్ని ఈడ పెట్టేశాను. ఇవన్నీ తర్వాత తీసుకుందాం. ఈ కలర్ ఉంది కదా, మనం దీన్ని అప్లై చేసుకుందాం. ఫస్ట్ మనం జస్ట్ ఈ కలర్ని అండ్ ఈ కలర్ని తీసుకుందాం. ఈ కలర్ వచ్చేసి మనకి ఇక్కడికి కాదు, నెక్స్ట్ అది వేరే సబ్జెక్ట్, దాంట్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్ చేద్దాం. Ctrl+A, Ctrl+Shift+N, Alt+Del, బ్యాక్గ్రౌండ్ తీసుకునేసాను. ఓకే, ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ ప్యానల్కి వెళ్ళేసి గ్రేడియంట్ ఓవర్లే. ఓకే, ఇక్కడ ఏదేదో కలర్స్ వచ్చేసి మనం ఆల్రెడీ ఆడ తీసుకుని ఉన్నాం, ఇక్కడ తీసుకుందాం. అంతే, మనకి బ్యాక్ అండ్ బ్యాక్ వచ్చాయి. ఓకే చేద్దాం. అండ్ ఇక్కడ 45 డిగ్రీ మనకి ఉందన్నమాట యాంగిల్. మనకు ఓకే, తర్వాత కావాలంటే చూసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని తీసుకుందాం. ఓకే, ఇమేజ్ అయితే తీసుకున్నాను. దీన్ని కాపీ చేసి మనం దాంట్లోకి వెళ్ళిపోదాం. ఎస్, దీన్ని కొంచెం పెద్ద చేసుకుందాం. Ctrl+T, కావాల్సిన సైజ్ పెంచేసాను, కొంచెం డౌన్. ఓకే, ఇది వచ్చేసి ఓవర్లీ ఇద్దాం మనం, ఓవర్లీ సాఫ్ట్. ఓకే, Ctrl+Shift+U, మొత్తం బ్లాక్. ఇంకోటి ఏంటంటే ఈ విధంగా మీరు ఏదైనా ఇమేజెస్ యూస్ చేసేటప్పుడు సేఫ్ గా మనకు ఒకటి బ్యాకప్ తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బ్లాక్ చేసేసాను, ఇది నాకు మళ్ళీ ఏదైనా అవసరం పడి నాకు కలర్ లోనే కావాలనుకున్నప్పుడు రాదు. అందుకని చెప్పి ఒకటి సేఫ్ సైడ్ లో మీరు యూస్ చేయండి. ఇది పర్సంటేజ్ మనకి ఒక 45. ఓకే, 45 ఇచ్చేసాం. ఇది హైట్ చేద్దాం, ఇది హైట్ చేద్దాం. ఇప్పుడు మన జగనన్న గారి ఫోటోని తీసుకుందాం. ఓకే, ఫోటో అయితే తీసుకున్నాను. మనకు కావాల్సిన సైజులో చిన్న చేసుకుందాం. అండ్ ఇమేజెస్ ఎక్కువ శాతం యూస్ చేసేటప్పుడు కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ మీద యూస్ చేయండి. Ctrl+T, కొంచెం చిన్న చేసేసాను. ఓకే, ఇది మళ్ళీ కావాలంటే పెంచుకుందాం, అది పెద్ద ప్రాబ్లం కాదు. నెక్స్ట్ ఆ టైటిల్ని మనం ఉన్నాం కదా, ఆ టైటిల్ని ఓపెన్ చేసుకుందాం జస్ట్. ఓకే, టైటిల్ ఇది కాదు, ఇది. ఎస్, సిద్ధం. పైకి తీసుకున్నాను. అండ్ ఇమేజ్ కొంచెం ఇటు, అండ్ ఇది ఇటు, కొంచెం చిన్నది చేద్దాం. ఈ ఇమేజ్ తీసుకున్నాను కదా, కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇప్పుడు మనకి ఇమేజ్ ఏదైనా ఎరేస్ చేయాలి అనుకున్నప్పుడు మాస్క్ క్లిక్ చేసుకోండి. ఎందువల్ల అంటే మనం ఎరేస్ చేసిన చోట మళ్ళీ రిపీట్ మాకు బ్యాక్ కావాలి అనుకున్నప్పుడు మనకు హెల్ప్ అవుతుంది అనమాట. బి సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ బ్రష్ పెద్దది చేసుకున్నాను. ఇక్కడ రైట్ క్లిక్ చేసి సాఫ్ట్ రౌండ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత లైట్ ఇంకొంచెం పెద్దది చేసుకుందాం. ఇక్కడ లైట్గా ఎరేస్ చేస్తున్నాను. అంటే అది ఎరేజ్ అయితే కాదు, మనకి టైటిల్ మనకు ఆడ ఉండేది ఉంటుంది అట్టే. ఓకే, ఇప్పుడు జస్ట్ ఇక్కడ మళ్ళీ దీన్ని సెలెక్ట్ బి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ లైట్గా సరిపోయింది. మళ్ళీ బ్యాక్ అంటే ఎందువల్ల ఇక్కడ ఉంది చూడండి, దానికోసం నేను మళ్ళీ ఎక్స్, ఇక్కడ కలర్ చేంజ్ అవుద్ది చూడండి. ఓకే, డౌన్ అయింది కదా ఇక్కడ, అందుకని. ఓకే, అంటే పర్ఫెక్షన్ కోసం అంతవరకే. ఓకే, అంతే. జస్ట్ ఇక్కడతో సినిమా అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. ఇది వచ్చేసి నేనేం చేస్తాను, ఎఫెక్ట్స్ ప్యాన్లోకి వెళ్ళి కలర్ ఓవర్లీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ వైట్,
ఓకే కదా, అప్పుడే ఏమవ్వలేదు, తొందరపడబాకండి. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ఎఫెక్ట్స్ ప్యానల్కి వెళ్ళేసి ఇన్నర్ షాడో ఉంది, యా దొరికింది కదా, ఇదే. దీన్ని కొంచెం మనకు కావాల్సిన తగ్గట్లు కన్వర్ట్ చేద్దాం. అయ్యింది కదా, అండ్ కొంచెం ఓకే ఒపాసిటీ తగ్గించేద్దాం. చాలు కొంచెం. అండ్ దీన్నే కాపీ చేద్దాం. కాపీ చేసి కలర్ చేంజ్ చేద్దాం. కలర్ ఓవర్లీ ఇక్కడ మనకి డార్క్ బ్లూ సెలెక్ట్ చేసుకుందాం. ఇది పర్టికులర్ అయితే ఫలానా కలర్ అని కాదు, జస్ట్ మనకు కావాల్సింది ఏదో. దీన్ని బ్యాక్, ఇది బ్లాక్ అయినా ఇచ్చేద్దాం, లేదంటే ఇవన్నీ టెన్షన్స్ లేకుండా కలర్ ఓవర్లీ బ్లాక్. సరిపోయిందా, మనకి టైటిల్ సిద్ధం. ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ని మనం అప్లై చేద్దాం. దానికోసం ఎలిమెంట్స్ని మనం అప్లోడ్ చేసుకుందాం. ఈ సన్ ఎఫెక్ట్ మనం తీసుకుందాం, డ్రాప్ అండ్ డ్రాగ్ చిన్నది చేసుకుంటున్నా, కంట్రోల్ T. ఇక్కడ హెడ్కి బ్యాక్ సైడ్ ఓకే ఓవర్లీ ఇద్దాం, లేదంటే లైనర్ డాచ్. ఈ లైనర్ డాచ్ ఏంటంటే మొత్తం బ్యాక్ సైడ్ మనకి పర్ఫెక్ట్గా వైట్ కలర్నెస్ లేదు, మనకు కావాలి అనుకుంటే ఓవర్లీ ఇచ్చుకోవచ్చు, గ్రీనిష్గా ఓవర్లీ సాఫ్ట్. అంతే, మనకి ఈ 2 కలర్స్ బాగుంటాయి. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి. ఇదైతే వద్దు, మరి ఓవర్లీ కన్నా ఇది ఓకే నాకు. అంటే వైట్నెస్ మనకి ఎల్లోనెస్ అంటే మళ్ళీ లెక్కలు కొంచెం చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే ఈ స్పాట్ లో మనకి ఒక స్పాట్ లైట్ ని యాడ్ చేద్దాం. బి సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ షిఫ్ట్ N. సాఫ్ట్ రౌండ్ ఉందా, ఓకే సాఫ్ట్ రౌండ్ లో ఉంది. జస్ట్ ఇడికి వచ్చాను, ఒక 1 క్లిక్ ఇచ్చాను. కలర్ వచ్చేసి మనకు బ్లూ వచ్చింది. నేనేం చేస్తానంటే ఇక్కడ ఆరెంజ్ గా ఇస్తా, ఓకే ఆరెంజ్. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ J చేసి మళ్ళీ ఒక కాపీ చేసుకున్నాను, కంట్రోల్ T చిన్నది చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక 15% లేదా 10% మెజంతా 15% ఇద్దాం. ఓకే 100% ఎల్లో క్లిక్ చేశాను. ఇది ఇంకా చిన్న చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ Jతో ఆ ఎల్లోనే కాపీ చేశాను, కంట్రోల్ T మళ్ళీ ఇంకా చిన్నది చేస్తున్నాను. ఇది వైట్ ఇచ్చేస్తాను, వైట్ కొంచెం చిన్నది చేద్దాం. ఓకే, ఇప్పుడు ఆరెంజ్ ఎల్లో వైట్ ని సెలెక్ట్ చేసుకునేసి మెర్జ్ చేసేసాను. చేసిన తర్వాత బ్లెండ్ మోడ్స్కి వెళ్ళేసి స్క్రీన్ ఇచ్చేద్దాం. ఇచ్చిన తర్వాత నేను జస్ట్ ఇటు తీసుకుని వచ్చేసి ఫ్రంట్కి తీసుకునేసాను. ఓకే, చూసారా మనకు ఒక లైటింగ్ ఎఫెక్ట్ లాగా వచ్చింది. అంతే, ఒక చిన్న పాయింట్ లాగా, అంటే ఒక స్పాట్ లైట్. ఓకే, మనకు ఒక లైట్ గా షేడ్ అనిపించాలి అంతవరకే. అండ్ నేను ఉంది కదా, ఆ నేను తీసుకుందాం. ఓకే, ఇక్కడ వద్దులేండి అంత, మరి జస్ట్ లైట్గా. ఇక్కడ దీనికి ఎటువంటి ఎఫెక్ట్స్ ఏమీ లేదు, అది జస్ట్ నేను యాడ్ చేస్తున్నాను అంతవరకే. నేను సిద్ధం అని. ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ఒక వాళ్ళ లోగోని ఇవన్నీ ఎలిమెంట్ ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. అందుకని ఒక స్ట్రిప్ తీసుకుందాం, అండ్ ఇక్కడ ఒక రౌండ్ సర్కిల్ ని తీసుకుందాం. దానికోసం ఇక్కడ మార్కెట్ టూల్ దీన్ని సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ డ్రాగ్. అండ్ మనం ఏదైనా ఒక క్రియేటివ్ గా డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ఫోటోషాప్ ని బేస్ చేసి మొత్తం చేయాలంటే కుదిరే పని కాదు. అందుకని చెప్పేసి అదర్ సాఫ్ట్వేర్ ని కొంచెం హెల్ప్ తీసుకుంటాం. అదే ఇప్పుడు ఇక్కడ మనం చేయబోతున్నాం. అది మీకు ఫస్ట్ లో నేను చెప్పలేదు, బట్ థంబ్నెయిల్ లో అయితే మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను. అదే ఇలిస్ట్రేటర్ ది. ఓకే కదా, ఇప్పుడు ఇది కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ కంట్రోల్ షిఫ్ట్ N, ఆల్ట్ డెల్ వైట్. ఇప్పుడు ఏంటంటే కంట్రోల్ J, దీన్ని కంట్రోల్ T పట్టుకునేసి ఒక పాయింట్ మాత్రమే మనం పైకి లేపుకుంటాం. ఓకే, అండ్ ఇది వచ్చేసి మనం డార్క్ బ్లూగా ఇద్దాం, అండ్ ఇది కొంచెం డార్క్. ఓకే, బ్యాక్ పంపించేద్దాం. ఈ లైన్ మనకి ఎక్కువగా ఉంది, మరి కొంచెం చిన్నది. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకునేసి అలైన్మెంట్ చేసుకుందాం. ఎంత ఉంది ఇది? ఓకే, బెటర్ దాన్, పర్లేదు, కొంచెం లైట్ చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ సర్కిల్ ఇద్దాం. మార్కీ టూల్, ఎలిప్టికల్ మార్కీ టూల్, దీన్ని లాగేసాను. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ N, ఆల్ట్ డెల్, కంట్రోల్ D పైకి తీసుకునేసాను, వైట్ చేసేసాను. ఓకే సారీ ఇక్కడ లేదు, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ఆల్ట్ కంట్రోల్ బ్యాక్ స్పేస్, మనకు వైట్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఇది దీని వెనకాల ఉండేది సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ అలైన్మెంట్ క్లిక్ చేసా, సెంటర్ పాయింట్ మనకు వచ్చేసింది. బట్ ఇక్కడ చూడండి తేడా, ఈ లైన్ మనకి ఇక్కడ కట్ అయినట్టు వస్తుంది కదా, ఇక్కడ కూడా ఉండాలి లెక్క ఉంటే, లేదంటే మొత్తం ఆడ వరకు ఉండాలి. నేనేం చేస్తాను, దీన్ని జస్ట్ ఇది కొంచెం పైకి పంపించేద్దాం ఫస్ట్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి షార్ట్ కట్ ఎరేజ్ దది ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని జస్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ మనకి షాడో లాగా ఏడిపోయింది చూడండి, ఎరేజ్ అయిపోయింది, షాడో లాగా ఉంది మనకి. దీని వరకు నేను మాస్క్ ఇవ్వలేదు, పెద్ద ఇంపార్టెంట్ కాదు కాబట్టి, మళ్ళీ నన్నే అడిగారు మీరు. అండ్ ఓకే, ఇది అండ్ ఇది. ఓకే, ఇంకొంచెం చిన్న చేసుకుందాం.
ఓకే అయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఇదే ఇమేజ్ ఇంకోటి కూడా ఉందా, దాన్ని తీసుకుందాం. ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్ని మనం కంట్రోల్ ఏతో సెలెక్ట్ చేసుకునేసి కంట్రోల్ ఎక్స్ ఇక్కడికి వచ్చేసాను. మళ్ళీ కంట్రోల్ వి చిన్నది చేసుకుందాం మనకు కావాల్సిన సైజు. ఈ టైటిల్ వరకే మనకి. ఓకే స్టెప్ బై స్టెప్ పైకి లేపుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే F7 ఇది మనకి హైడ్ అయ్యిందా ఇక్కడ చూద్దాం. కరెక్ట్ గా ఫాంట్ మీదకి మనకు ఉండాలి. ఈడగుంది ఇది. ఇక్కడ దీన్ని డ్రాగ్ చేసుకుందాం కరెక్ట్ గా. ఓకే కదా. ఇంకా పైకి వెళ్ళాలి. ఓకే ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే అడ్జస్ట్మెంట్ లేయర్కి వెళ్ళేసి సాలిడ్ కలర్ ఇక్కడ బ్లూ ఓకే చేశాను. ఇక్కడ బ్లాక్ చూసారా మనకు బ్లూ వచ్చేసింది. అండ్ కంట్రోల్ ఆల్ట్ జీ ఈ ఇమేజ్ వరకు మనకు క్లిప్పింగ్ మాస్క్ అయిపోయింది. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఈ మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు దీన్నే నేను కరెక్ట్ గా టైటిల్ దాకా తీసుకొని వచ్చేసి ఈ టైటిల్ ఉంది కదా దీని మీద ఐకాన్ మీద క్లిక్ చేశా. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ షిఫ్ట్ పట్టుకునేసి మాస్క్ క్లిక్ చేశా. చూసారా ఇలా యాడ్ అయిపోయింది మనకి. అర్థమైంది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ టైటిల్ ఇలా క్లిక్ చేసి బి సెలెక్ట్ చేసి జస్ట్ లైక్ ఒక 35% పెట్టుకుందాం. 40 ఓకే మల్టిపుల్ ఇచ్చేద్దాం. ఏమంటే ఆ షాడో మనకు కనిపిస్తుంది గ్రే కలర్ది. అండ్ ఈ కలర్ కూడా ఏంటంటే ఇమేజ్ది లైట్గా మనం తగ్గించేద్దాం కనిపించాలంత వరకే. ఓకే సిద్ధం అంతే. మనకి ఇంకొంచెం తగ్గించుకున్నా బెస్ట్. ఓకే లైట్గా మనకు కనిపిస్తుంది అంటే కనిపిస్తున్నట్టు. ఈ టైటిల్లో ఈ షేడ్ ఉంది కదా అది కనిపించాలి మెయిన్. అండ్ ఇక్కడ మనకి లోగోని మనం తీసుకొని వచ్చుకుందాం. ఓకే లోగోస్ అయితే నేను ఓపెన్ చేసుకునేసాను. ఈ ఫ్యాన్ ఉంది కదా దీన్ని డ్రాప్ అండ్ డ్రాగ్ చేసుకుందాం. పైకి తీసుకునేసి చిన్న చేసేద్దాం. ఓకే ఇక్కడ వరకు ఇది అయ్యింది. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక లోగోని యాడ్ చేద్దాం. ఎస్ కొంచెం పెద్ద చేసుకున్నాను. దీన్ని అవుటర్ గ్లో అప్లై చేద్దాం. నార్మల్ కొంచెం అంతే. ఒపాసిటీ కొంచెం పెంచుదాం. అండ్ ఇది కూడా కొంచెం. ఓకే చాలు. ఇక్కడతో 99% సినిమా అయిపోయింది. బట్ అసలు సినిమా ఏంటంటే మనకి ఇప్పుడే మొదలవుతుంది. దీన్ని కూడా పెట్టేద్దాం ఆల్రెడీ లేట్ ప్రాసెస్ లేకుండా. జస్ట్ ఓకే తిప్పుకున్నాను. బ్యాక్ ఇదంతా మనకి ఎగిరిపోద్ది అవసరం లేదు. జస్ట్ ఇక్కడ పెడుతున్నాను అంతే. కొంచెం ఇదంతా మనకి కట్ అయిపోద్ది. మనం దీన్ని కొంచెం కలర్ ఇచ్చేద్దాం. అంటే బ్లెండ్ చేసేద్దాం దాంట్లోకి మిక్స్ అయినట్టు. మనము లైనర్ లైట్ ఇద్దాం. ఓకే కొంచెం తగ్గిద్దాం ఒపాసిటీ. అండ్ ఇది వచ్చేసి మనం అరెస్ట్ చేసేద్దాం. మాస్క్ బి సెలెక్ట్ ఎక్స్ జస్ట్ లైట్గా. ఓకే చిన్న చేసుకుందాం కావాలంటే పెద్దగా అవసరం లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం డేటాని యాడ్ చేద్దాం. ఎస్ ఫ్యాన్ గుర్తుకే మన O2 అనే ఒక టైటిల్. ఓకే ఇక్కడే కావాలంటే మనం సోషల్ మీడియా ట్యాగ్స్ ఏదైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అసలైన సబ్జెక్ట్లోకి ఎంటర్ పోతున్నాం. అది ఇలిస్ట్రేటర్లోకి. అక్కడ ఏం చేంజెస్ అవుతాయి, ఇక్కడ మనకి ఏం అవుట్పుట్ వస్తుంది అనేది మీరు తొందరలోనే చూస్తారు. ఓకే ఇలిస్ట్రేటర్లకి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే ఒక ఇండియన్ ఫ్లాగ్గా మనం తీసుకొని ఉన్నాం. బట్ దీన్ని మనం వైసీపీకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని ఇంకోటి కాపీ చేద్దాం. కాపీ చేసి రైట్ క్లిక్ అరేంజ్ ట్రాన్స్ఫార్మ్ అండ్ రిఫ్లెక్ట్. ఓకే కదా ఓకే చేసేసాను. మళ్ళీ రైట్ క్లిక్ ట్రాన్స్ఫార్మ్ రిఫ్లెక్ట్. ఎస్ అంతే హారిజాంటల్ చేసేసాం. ఈ రెండిటితో మనకి చాలా పని ఉంది. ఈ రెండింటిని సేమ్ యాస్టీస్ గా మనం కన్వర్ట్ చేయాలి. ఇది ఎలా అనేది మనం చూద్దాం. ఇది వైట్ అనేది అలాగే ఉంటది. ఇవన్నీ చూస్తున్నారు కదా. దీన్ని క్లిక్ చేశాను. ఇక్కడ కలర్ మనకి ఇది అయింది. దీన్ని నేను క్లిక్ చేశాను. ఎలాగుంది నథింగ్ కదా. గ్రేడియంట్ ఉంది కదా దీన్ని క్లిక్ చేశాను. చూసారా మనకి ఇక్కడ లైట్ కలర్ ఉంది కదా. ఈ లైట్ కలర్ లో బ్లూ క్లిక్ చేద్దాం. ఐ డ్రాప్ తీసుకునేసి జస్ట్ లైట్ అంతే. ఇక్కడ డార్క్ ఉంది కదా దీని మీద మళ్ళీ రైట్ క్లిక్. ఇక్కడ డార్క్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మన చాయిస్. ఎందుకని చెప్పేసి ఈ కలర్స్ నేను ఫ్లాగ్ కోసం అని చెప్పి సపరేట్గా తీసి పెట్టింది అనమాట. అలాగే ప్రతి దాంట్లో మనం సెలెక్ట్ చేసుకొని చేసేద్దాం. దీన్ని గ్రేడియంట్ క్లిక్ ఐ డ్రాప్ సెలెక్ట్ సేమ్ అంతే అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఇది యూతో కూడా చేయవచ్చు. బట్ ఏంటంటే కొన్ని కలర్స్ చేంజ్ కావు. అందువల్ల ఏంటంటే ఇది అక్కడ కాదు కాబట్టి నేను ఇక్కడ తీసుకొని వచ్చాను. లేదంటే అక్కడ చేసుకోవచ్చు మనం. గ్రేడియంట్ ఇక్కడ డబుల్ క్లిక్ ఐ డ్రాప్ సెలెక్ట్ అండ్ ఇక్కడ కూడా డార్క్. చూసారా మన కలర్స్ మనకు వచ్చేసాయి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏదో ఉంది చూడండి. ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ ఓకే ఫైన్.
ఇప్పుడు ఏమైంది మనకి ఎల్లో అండ్ గ్రీన్ ఫ్లాగ్ కలర్ అయితే వచ్చేసింది కదా. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా మనం ఇదే ఫార్ములాని అప్లై చేద్దాం. ఓకే, ఇక్కడతో కలర్ ఫిల్లింగ్ అయ్యింది. ఈ రెండింటిని మనం అక్కడ కాపీ చేద్దాం. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకున్నాను, Ctrl+X. ఫోటోషాప్లోకి అయితే వచ్చేసాం. అక్కడ నుంచి తీసుకున్న దాన్ని ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం, Ctrl+V. స్మార్ట్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే చేసాను. ఓకే, మనకి ఇది అయింది. ఇప్పుడు దీన్ని నేను డివైడ్ చేస్తున్నాను. కరెక్ట్గా సైజ్ సరిపోయిందా చెక్ చేసుకున్నాను. కొంచెం ఎన్లార్జ్మెంట్ చేసుకుందాం. ఓకే, ఇది రాస్టరైజ్ చేసేస్తున్నాను. అండ్ దీని వరకు సెలెక్ట్, Ctrl+X. ఓకే కదా. Ctrl+T ఫ్లిప్ హారిజాంటల్, Ctrl+T అండ్ ఫ్లిప్ అండ్ హారిజాంటల్. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే హారిజాంటల్ కాదు, దీన్ని ఫ్లిప్ చేద్దాం, రొటేట్ వర్టికల్. ఓకే, ఇక్కడ మనకి బ్లూ వచ్చింది. ఇట్లా వచ్చేటప్పుడు మనకి రొటేట్ అయినట్టు రావాలి, అందుకని చెప్పి ఇది బ్యాక్ సైడ్ పంపిస్తున్నాం. ఓకే కొంచెం. అండ్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా కొంచెం రెండింటిని సెలెక్ట్ చేసుకునేసి కొంచెం రొటేట్ చేస్తున్నాం. చాలకపోతే ఇంకొంచెం. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఉంది కదా, దక్కుంది. ఈ నేనుని కొంచెం పైకి లేవు. ఇది డిపెండ్ ఆన్ ఏడైనా పెట్టవచ్చు, నేను సిద్ధం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం మూవ్ చేద్దాం. ఇక్కడ కటింగ్స్ వచ్చున్నాయి కదా, దానికోసం. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసి ఇమేజ్ని ఎఫెక్ట్స్ ప్యాన్లోకి వెళ్ళేసి ఇన్నర్ గ్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్నర్ గ్లో సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఈ బ్లూ కలర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మనకి జస్ట్ లైక్ కొంచెం, అంటే ఓవరాల్ అయితే కాదు, షేడ్స్ ఎంత చూసుకునేసి మనం పెంచుకోవాలి. ఓకే, నాయిస్ ఉంది, నాయిస్ తీసేద్దాం, కొంచెం స్ప్రెడ్. ఓకే, చేసిన తర్వాత రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి గ్లోబల్ లైట్స్ క్రియేట్ న్యూ లేయర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. ఇది మనకి సపరేట్గా లేయర్ వచ్చేసింది. ఇక్కడ చూసారు కదా, ఇది లేయర్ సపరేట్గా వచ్చేసింది. దీన్ని మనం జస్ట్ ఇక్కడ స్క్రీన్ ఇద్దాం. స్క్రీన్ ఇచ్చినప్పుడు చూసారా, ఆ హెయిర్ ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్లో మెల్ట్ అయిపోయింది కదా, దాన్ని మనం ఏం చేద్దామంటే మాస్క్ చేసేసి ఇక్కడ ఎంతవరకు అవసరం అంతవరకు మనం ఇచ్చుకుందాం. బి సెలెక్ట్ చేసుకున్నాను, జస్ట్ లైట్గా. ఓకే 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 కూల్. మనకి ఇదంతా అవసరం లేదు, అందుకని చెప్పేసి ఇక్కడ వేస్తున్నాను ఈ హ్యాండ్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లోకి మనకి మెల్ట్ అయిపోయింది కదా, ఇది లెక్క. అండ్ ఇక్కడ ఏదో ఎగిరిపోయింది, అదేదో చూద్దాం. హైడ్ అయ్యిందే. ఇక్కడ తీసుకున్న షాడో ఉంది కదా, అది మిస్ అయినట్టుంది. లేదు బ్యాక్కి వెళ్ళింది, పైకి తీసుకున్నాడు. ఓకే, చూసారు కదా, ఇక్కడ నుంచి పైకి. ఓకే, ఇది లెక్క. ఎలా ఉంది? ఇక్కడ కూడా మీరు షాడోస్ ఇచ్చుకోవచ్చు, ఈ కలర్ని ఇంకొంచెం డార్క్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ మీ చాయిస్, మీకు కావాల్సిన తగ్గట్టు మీరు చేసుకోవచ్చు. ఇది కొంచెం మీకు కావాలనుకుంటే డౌన్ చేయండి. ఈ బ్యాక్ డ్రాప్ 50 లేదంటే ఓకే, మనకి ఇది సరిపోద్ది, ఒక 80%. ఈ విధంగా మనకు కావాల్సిన స్టైల్లో మనం డిజైన్ చేయవచ్చు. ఎలా ఉంది ఈ ట్యుటోరియల్? మీకు నచ్చిందా? ఇలిస్ట్రేటర్ నుంచి మనం ఫోటోషాప్లోకి ఒక టైటిల్ డిజైన్ని అండ్ ఒక పోస్టర్ డిజైన్ని మీ చాయిస్ ఎలాగైనా అనుకోవచ్చు, ఇలా క్రియేట్ చేసాం. ఈ ట్యుటోరియల్ కానీ నచ్చితే అండ్ ఈ కైండ్ ఆఫ్ ట్యుటోరియల్స్ మళ్ళీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. కంపల్సరీ ఇటువంటి ట్యుటోరియల్స్ తీసుకొని వస్తాను. అండ్ మీకు లాస్ట్లో ఇంకోటి చెప్తానని చెప్పాను. నెక్స్ట్ మన ట్యుటోరియల్ ఫోటోపియా గురించి డీటెయిల్ గా తీసుకురాబోతున్నాను. ఇది ఒక ఫోటోషాప్ కి ఆల్టర్నేట్, ఇది ఒక వెబ్ బ్రౌజర్ లోనే చేయవచ్చు. దానికోసం వచ్చేసి నెక్స్ట్ మన ట్యుటోరియల్ ఫోటోపియా గురించి, దాంట్లో మనం ఎలా డిజైన్ చేయవచ్చు అని చెప్పి తీసుకురాబోతున్నాను. అయితే నెక్స్ట్ మనం ఆ ట్యుటోరియల్లో కలుద్దాం. అయితే ఎందుకు ఆలస్యం, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ ఆ ట్యుటోరియల్ మీకు నోటిఫికేషన్ అందడానికి కోసం. అప్పుడు దాకా బి క్రియేటివ్. థ్యాంక్ యూ.